ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమం నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి. మేడ్పల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరైన గులాబీ బాస్. తెరాస అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ను గెలిపించాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూమ్ ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. 7 మండలానికి సంబంధించిన నాయకులను కార్యకర్తలు కోఆర్డినేట్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అనంతరం 7 మండలాల వైసీపీ నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికల్లో ప్రతి నాయకుడు కష్టపడి పనిచేసి జగనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే 4 నెలలు ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారికి అందిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ప్రచారం చేయాలని కోరారు. సమావేశం అనంతరం 7 మండలాల వైసీపీ పార్టీ కన్వీనర్లకు ఓటర్ల జాబితాను అందించారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అందుకే ఈరోజు మేము రమానం ఈరోజు మీ ఈ ఓటర్ లిస్టు, ఈ జెండా పండుగ, ఈ యొక్క బస్ యాత్ర, ఈ ముందు కూడా ఈ అలాగే కార్టూన్, ఇవన్నీ 12 సంవత్సరాలు చూస్తున్నాను. గోపాల్ రెడ్డి గారికి తెలుసు. అలాగే కేవలం వస్తే ఆడే కూడా సర్పంచ్ మన సర్పంచ్ పడిపోయినాడు. పాపం మన లాల్బాబు ఊరు కూడా రాజమండ్రికి ఆడ మన సర్పంచ్ కొద్దిగా ఓటు ఓడిపోయినా అది కూడా మీకే. అరే తిమ్మ సముద్రం ఆడ మన సర్పంచ్ ఓడిపోయినాడు, అది కూడా మనకు మీకే ఉంది. అంటే ఒక మండలం చెప్తాను మీకు. అంటే నేను ప్రయత్నం గడపడకు బ్రహ్మాండం చేసే లాభాపన్న చేసిన అక్కడ సామాజిక వర్గం బ్రహ్మ సామాజిక ఉండేది మిగతా వాళ్ళు ఉండాలంటే ఆలోచనతో మనం ఎంత పెద్ద లీడర్ అయినా కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఈ పిక్చర్కి వస్తే గోవర్ధనగిరి అక్కడ ఎంఎస్ క్లాస్లో అయినా మొత్తమే ఆడ పెట్టాం. మళ్ళా సత్యవరం గారి ఇప్పుడు కొంచెం 50% వచ్చేసారు వాళ్ళు. ఇంకా శివగిరి అటువంటిది నియోజకవర్గంలోనే లాస్ట్ ఉన్న మా బూతులు సర్పంచ్ మనతో ఉన్నా మన క్యాండిడేట్ కాకపోయినా ఆడ ఉన్నట్టు ఎస్సీలు తప్ప ఓసీలు మనకు లేదు శివగిరిలో. ఇది స్పష్టంగా కనబడుతున్నది. కానీ నారాయణలో పాలమండలం అలా ఉంది. మన సొంత మండలం అయినా కూడా పాలమండలంలో ఆడ ఉన్నటువంటి సాలీస్ కానీ కొంచెం కమ్మాల్సి ఉన్నాయి. దీని వల్ల ఈ నాగలాపురం పోతే నందనం కానీ వ్యాపారం కానీ టౌన్ కానీ కొంచెం వీక్గా ఉంది. మన నాయకులు 100 మంది నాకు ఉన్నా కూడా పరిశీలన చెప్తున్నాను. ఇది ఒక 7 మండలాల్లో కూడా ఇలాంటిది ఉంది. ఈ ప్రాంతంలో దాంతో సర్వే పట్టు గడపలో వీక్ అయినా కానీ మన సర్పంచ్లు ఓడిపోయినా కూడా పికప్ కాలేనటువంటిది మనకు తెలుస్తుంది. దీన్ని ఏం చేయాలా, మనం ఏ విధంగా మలుచుకోవాలా, ఏ విధంగా రాబోతుకోవాలా. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఏసీబీ అధికారుల బృందం జరిపిన తనిఖీలలో గంజాయి ప్యాకెట్లు కలిగిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు తనిఖీలు చేస్తుండగా వారి వద్ద 20 కిలోల గంజాయి దొరికింది. దీని విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని ఏసీబీ అధికారులు సిఐ నాగేశ్వరరావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే కేరళకు చెందిన సాజికే థామస్, ఒడిశాకు చెందిన దిబాకర్ బోషోయ్ అనే 2 వ్యక్తులు గతంలో ఒకే పరిశ్రమలో పనిచేస్తూ స్నేహితులు అయ్యారని, ఇప్పుడు గంజాయి ముఠాతో సంబంధాలు పెట్టుకుని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. చెడు అలవాట్లకు బానిసైన యువతకు టార్గెట్ చేస్తూ ఈ అక్రమ దందా నడుపుతున్నారని, ఇలాంటి అసాంఘిక పనులకు పాల్పడితే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని, కేసు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
పి పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఏ రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మేము గూడూరు స్క్వాడ్ టీం కలిసి ఈ గంజాయి మరియు మా సంబంధించిన నేరాల గురించి గాలిస్తూ ఆర్టీసీ బస్ స్టాండు మరియు రైల్వే స్టేషన్స్ గాలిస్తూ ఉన్నాం. ఈ తరుణంలో నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నుంచుని ఉన్నాడు. చూసి మమ్మల్ని చూసి కంగారు పడుతుంటే ఏం బాబు అంటే అతను సూట్ కేసులో గంజాయి ఉంది సార్ అన్నాడు. సరే అని చెప్పి గంజాయి ఎక్కడిది ఏంటంటే అతను తుని నుంచి ఆలీ మహమ్మద్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంటే షాన్వాజ్ అనే అతని దగ్గర తీసుకెళ్తున్నాం. కేరళకి తీసుకెళ్తున్నాం. మేము 2,000 చొప్పున 16 కేజీలు కొన్నాం. 16 కేజీలు 16 రోజులు 32,000 కొన్నాం. అవి 3,20,000కి అమ్ముకుంటాం. అక్కడ కేరళ అమ్ముకుని మేము ముగ్గురు తీసుకుంటాం. స్పెషల్గా నేను తీసుకొచ్చినందుకు నాకు 10,000 ఇస్తారు అదనంగా అని చెప్పాడు. అట్లాగే అదే ప్రాసెస్లో వాళ్ళ తెల్లారగట్ట రైల్వే స్టేషన్ కాడ దిబాకర్ బిషోయ్ అనే వాడు రైల్లో దిగి నారాయణాద్రి దిగి ఇక్కడ నుంచి చెకింగ్ ఉందని చెప్పి ఈ తిరుపతి పోవడానికి బస్సు మీద పోతే బెస్ట్ అని ఆలోచించి బస్సు కోసం వస్తానికి ఆటోలో వస్తానికి ట్రై చేస్తుంటే రైల్వే స్టేషన్ దగ్గరలో అతను పట్టుకుంటే అతను ఒక 4 కేజీలు ఉంది అతని బ్యాగ్లో. ఏంటమ్మా అంటే మేము ఒరిస్సాలో అతను ఒక రాజావీర్ అనే అతని దగ్గర 2,000కి కొని 5,000కి అమ్ముతాడు. బావాజీ అనే వ్యక్తికి అమ్ముతాడు బెంగళూరులో, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వెళ్తాడు. ఈ బావాజీ అనే అతను ఈ దివాకర్ బిషోయి అనే అతను ఇద్దరు గతంలో ఒక ఫ్యాక్టరీలో పనిచేశారు. ఆ పరిచయం మీద అక్కడ తీసుకెళ్ళి ఇతను ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముతారు. అతను వాటా సమానంగా పంచుకుంటారు. తీసుకెళ్ళినందుకు అదనంగా 5,000 తీసుకుంటాడు. ఇది జరిగింది. సుమారు 20 కేజీలు ఉంది. మొత్తం దగ్గర 4,40,000 రూపాయలు ఉంటుంది దాని మార్కెట్ విలువ. అంతకుముందు మన రాష్ట్రంలో ఏం లేవు. ఆలేరు నియోజకవర్గ పరిధిలో గడిచిన శుక్రవారం మండల ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి హాజరై నిర్వహించారు. జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమంకు వచ్చి వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి పలు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆయా పార్టీల నాయకులు మండలంలో ఉన్న భూ వివాదాలు పరిష్కరించాలని, నిలిచిపోయిన హింద్రీనివా పనులు పూర్తి చేయాలని, విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేటట్టు చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ స్పందన కార్యక్రమంలో సమర్పించిన ప్రతి ఆర్జీ పరిశీలించి త్వరగా పరిష్కరించాలని విపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, పీడీ అమర్నాథ్ రెడ్డి, ఎంఆర్ఓ వెంకటేష్ నాయక్ ఇంకా ఇతర పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎస్టీ కేసు పెడతాము వాళ్ళకి దారి ఇవ్వాల్సిందే మీరు అని మాట్లాడుతున్నాను. అంతే రికార్డ్ చేయడం లేదు.
క్రీడా మైదానం కూడా లేదు. చాలా ప్రైమరీ కానీ ఇక్కడ ప్రైవేట్ మార్కెట్ ఉంది, గవర్నమెంట్ మార్కెట్ లేదు. మధ్యధర వ్యవస్థ రైతులు నష్టపోతూ ఉంది. ప్రభుత్వ మార్కెట్ ఏర్పాటు చేసి కూడా 3 రోజులు మేడం ఎరుకుల మండలానికి ఒక నేషనల్ బ్యాంకులో కూడా ఒక బ్యాంకులో 44 గ్రామాల్లో 20 జనాభా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. ఇంకోటి కూడా డిఎన్టీ హాస్టల్ కరోనా సందర్భంగా బంద్ చేశారు. ఇప్పుడు సొంత భవనాలు లేవు, కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, కానీ విలాసాలకు ఉపయోగపడుతున్నారు. ఎలక్షన్ వల్ల డిఎన్టీ హాస్టల్ కూడా బంద్ అవుతుంది. చాలా ఎదురు చాలా మంది పోరాటం చేస్తారు. గ్రౌండ్ క్రీడా మైదానం లేవు మేడం, 6 స్థలాలు లేవు మన ఒకళ్ళు ఆడుకోవడానికి. ఎంపీడీఓ గారు కూడా ఫోన్ చేశారు. జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్ట్ కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా సంబంధిత ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. ఈ నిర్ణయంపై జర్నలిస్టుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. నేను ఐఎన్పిఆర్ మంత్రిగా ఉండగా కమిషనర్ విజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని గెలిచి ఎప్పుడు నిరంతరము ప్రజల కోసం పనిచేసేటువంటి, అంటే వారు సుదీర్ఘ కోరిక తీరబోతున్నటువంటి రోజు రాష్ట్రంలో జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ప్రతి మీడియా సమావేశంలో మనం మాట్లాడుకున్నటువంటిది. ముఖ్యమంత్రి గారి మనసు వెన్న ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే జర్నలిజాన్ని నమ్ముకుని ప్రజాసేవలో ఉన్నటువంటి వారిని కూడా గౌరవించి వారు మావారు అనేటువంటి భావన మా ముఖ్యమంత్రి గారికి కలిగి ఉంది. కానీ కొంత ఆలస్యం అనేది కాకుండా ఆలస్యమైన మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ అనువైనటువంటి స్థలాలు మీకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి అంత ఆమోదం తెలియజేస్తే నేను కమిషనర్ గారు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని మీ అందరి తరఫున అభినందించామల్లి. మరొకసారి ఇది చాలా అచీవ్మెంట్. మీ కోరిక తీర్చేటువంటి ఒక వరం నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దీపావళి కానుకగా అన్ని తర్వాత చెప్తాను, కంగారు పడిపోకూడదు. ఇప్పుడు మీకు దీపావళి కానుక ఇళ్ల స్థలాల కేటాయింపు, కానుక తీసుకోవడానికి దీపావళి అంటే ఏంటి, వెలుగుకి వెళ్తున్నారు.
అమావాస్య నుంచి వెలికి వెళ్ళేటువంటి రోజు, అంటే మీది తీరదనుకున్న కోరిక తీరుతున్న రోజు, తీరదన్న కోరిక తీరుతున్న రోజు అమావాస్య. అది తమిళనాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో గులాబీబాస్ సీఎం కేసీఆర్ హాజరైనారు. ఈ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెరాస అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును టీఆర్ఎస్ పార్టీకి వేసి అత్యధిక మెజారిటీతో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ₹1,00,000 సంపాదించే డాక్టర్ వృత్తిని కాదని ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజలు అండగా ఉంటారని విజ్ఞప్తి చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపు నాదే అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి. తన నియోజకవర్గ పరిధిలోని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, అభిమానులతో ముచ్చటించారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, పెద్ద ఎత్తున జంగా రాఘవరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు 2 పూటలు తినడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరుగుతున్న నిత్యావసర సరుకులు, కూరగాయల ధర, ఉప్పు ధర, పప్పు ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర ఇలా బీజేపీ ప్రభుత్వాలు పెంచి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చి ప్రజలను చిత్రం సరిపడతా ఉన్నారు. 2 పూటల అన్నం తినలేని పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా వీఆర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా అందరికీ చదువు రావాలి, అందరూ చదువుకోవాలి. స్కూల్లోని బిడ్డ, పల్లెల బిడ్డ, కూలికి బిడ్డ, రిక్షాల బిడ్డ చదువుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ ఫీజులు రియంబర్స్మెంట్ ఇచ్చి చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు చేస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళని ఎత్తేసి ప్రైవేట్ స్కూళ్ళని ఓపెన్ చేసిన సంగతి మన అందరికీ మర్చిపోవద్దు. కేసీఆర్ తెలంగాణ ఉన్నా మా ఊళ్ళని బిడ్డ చదువుకోవద్దా, మా పేదల బిడ్డ చదువుకోవద్దా, మా బిడ్డల బిడ్డ చదువుకోవద్దా, మా చదువును దూరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం అని చెప్పి మా అందరికీ తెలిసినదే. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బి నగేష్ ఇంటింటా ప్రచారం చేసి షురూ చేశారు. లలిత బాగ్ డివిజన్ బయాలాల్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అడుగుతున్నారు. ఈ సందర్భంగా బి నగేష్ మాట్లాడుతూ పాతబస్తీలో అభివృద్ధి శూన్యమన్నారు. తనకు ఒక్క అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. సిలిండర్ ఇప్పుడు ఎంత ఉంది? 500 రూపాయలు. రేపు 9 తారీఖు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో
యువ వికాసం కింద పెళ్ళిళ్ళకి 5 లక్షల రూపాయలు. అదే పెళ్ళైన ఎవరైనా పెళ్ళైన షాదీ ముబారక్ కింద పెట్టుకుంటే 1,16,000 ప్లస్ తులం బంగారం. ఇవన్నీ స్కీమ్లు ఉన్నాయమ్మా, మీ చేతిలో ఉన్నాయి. మీ చేతి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, ఖచ్చితంగా ఇవన్నీ మేము చేస్తున్నాం. घरा क्या करे बड़े कर ले 80 गज का रहे तो जिसको भी लमसम दे के ज्यादा कर ले. पहले के पेपर आ देख के रोड भी बड़ी करना है. पार्किंग थोड़ा भी नहीं है यहाँ पर. हर कुत्ते बिल्लियाँ लड़े सरकार लड़ लेते, कोई मर गए तो कोई नहीं आता है गली. इधर सुनो, इधर सुनो. अब हम अकेले, हमारे पास कोई भी नहीं है. मैं अकेली हूँ, मेरे पास पूरे उड़ पड़े तो मैं किसके पास जाना? मैं एक बात बोलूँ, इधर सुनिए. आपका तकलीफ क्या है बोले तो पूरा मेरा गली छोटा हो रहा है. हाँ गली छोटा हो रहा है. तो मैं क्या बात बोलूँ बोले तो तुम्हारा अब कुछ प्रॉब्लम है तो हेल्थ प्रॉब्लम है तो डॉक्टर करने जाते हैं. आपको कोई पॉलिटिकल है तो मालूम नहीं होगा. आपसे आपका बेटा है, मेरा नंबर आपको लिख के दे दूँ. कुछ है तो मेरे को कॉल करो. इस बारे में आप आपका गली में पानी भर गया दीदी, पूरा पानी भर गया. 3 के घरों को पैसे नहीं दिए, 6 के घरों को पैसे ला के दे दिए. हम गरीब है तो जरूर गरीब है बोल के मांग रहे हैं, भीख नहीं मांग रहे. पण देख के करो काम. ये पूरा न्याय कांग्रेस पार्टी करना है. देखो भैया, 3వ రోజు చంద్రయానగుట్ట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే లలితాబాగ్ డివిజన్లోని కానాజీ నగర్, బయలాల్ నగర్, జ్యోతిసారి మందిర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఇక్కడ ఉన్న ఓటర్లను మమేకమై తిరగడం జరుగుతుంది. మాకు పబ్లిక్లో అశేష స్పందన ఉంది. ఏదైతే సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాం. ఆ యొక్క పథకాలను చూసి మహిళలు కానీ, అక్కడ ఉన్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఎంతో ఉత్సాహంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళ యొక్క వినతి చెప్పుకుంటా మాతోని సంతోషంగా వాళ్ళు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఇంకొకటి ఏంటంటే, ఈ మన హైదరాబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి చంద్రయానగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు హైదరాబాద్లోనే అతిపెద్ద, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్ స్టాప్ అయిన సిబిఎస్ బస్ స్టాండ్ కూడా మన పక్కనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఆర్డిఎల్ హాస్పిటల్ కూడా ఇక్కడ పక్కనే ఉంది. ఎంత విశిష్టంగా అంటే ఇలా దేశ నలుమూలలో వచ్చి చార్మినార్ చూడడానికి ఇక్కడ వస్తారు. అదేవిధంగా ఏదైతే ఫలక్నుమా ప్యాలెస్ ఇవాంకా ట్రంప్ వస్తే కూడా ఓల్డ్ సిటీలో ఉండడానికి మీరు వ్యవస్థలు చూపిస్తారు. కానీ ఇవాంకా ట్రంప్ ఏరియాలో ఉండే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది ఇలా ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ పాత బస్తీలో ఉన్నన్ని రోజులు రిక్షా కొట్టినవాడు రిక్షానే కొట్టాలి, మోజు బండి నడిపిస్తున్నాడు మోజు బండి నడిపించాలి, కరెంటు పని చేసిన కొడుకు కరెంటు పని చేయాలి. ఇలా ఒకటే నేను చెప్తున్నా, నా దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ అన్యాయాలను, అరాచకాలను, ఇవన్నీ ముందుకు తీసుకుపోవాలి. భారతీయ జనతా పార్టీ గౌలీపుర డివిజన్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ యాకత్పుర ఎమ్మెల్యే అభ్యర్థి వీరేందర్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీ గొప్పతనాన్ని వివరిస్తూ కమలం గుర్తు గురించి వివరించి ఓటు వేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మహిళా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. తెలంగాణ మోడల్లో 1,00,000 కోట్లు పెట్టి మరి కాళేశ్వరం డ్యామ్ కట్టిండు. 4 ఏళ్లలో మళ్ళా కాళేశ్వరం డ్యామ్ కూలిపోయింది. అది తెలంగాణ మోడల్. అది ఎందుకో చెప్పలేదు. విద్యార్థులు లేఖలు రాసి మాకు ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్య చేసుకుంటారు. ఈరోజు గౌలీపుర డివిజన్లో మరి బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం జరిగినది. మరి అట్లాగే సీనియర్ నాయకులు, మళ్ళీ పార్టీ సింపథైజర్స్ అందరితో మీటింగ్లో మరి అనేక విషయాలు చర్చించబడింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా యాకత్పుర అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. మరి నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా యాకత్పుర అసెంబ్లీకి సేవ చేయడానికి, మరి అట్లాగే మరి నా కార్యాచరణము, దీని మేనిఫెస్టో త్వరలో దాన్ని రిలీజ్ చేయడం అవుతుంది. ముందుగా ఒక 2-3 మా ఆలోచనతో యాకత్పుర అసెంబ్లీ అంటే మరి గతంలో ఏ విధంగా మరి ప్రజలు ఎమ్మెల్యేని చూడలేదు, ఎమ్మెల్యే పర్యటన ఉండడు, ప్రజలు ఇబ్బంది అవుతున్నా కూడా ఏ రోజు కూడా వచ్చి పట్టించుకోలేదు.
కరోనాలో మాయమైన ఎమ్మెల్యే మరి మొన్న లాస్ట్కి దిగిపోయేటప్పుడు కూడా మాకు కనపడలేదు. ఎన్నికల వేళ అక్రమ మద్యం నిల్వ చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాచిగూడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం సుధాకర్ గౌడ్ తెలిపారు. కాచిగూడ ఎక్సైజ్ పిఎస్ లో మాట్లాడుతూ ఎన్నికలు ఉన్నందున ఓటర్లకు పంపిణీ చేయడానికి ఎవరైనా పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వినియోగదారులకు నకిలీ మద్యం విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రతి మద్యం షాప్ లో అమ్మేది నిజమైనదా నకిలీదా అని తెలుసుకునేందుకు వేరిట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. గూగుల్ ద్వారా ఈ వేరిట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని బాటిల్ పై ఉన్న గుర్తును స్కాన్ చేస్తే ఆ మద్యం సీసా ఎక్కడ తయారైంది, ఏ షాప్ లో అమ్మబడుతుందని వివరాలు వస్తాయని తెలిపారు. దాన్ని బట్టి నకిలీదా నిజమైనదా తెలుసుకోవచ్చన్నారు. ఇప్పటికే అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను కొన్నింటిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గోవా వెళ్ళిన కొంతమంది ప్రయాణికులు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తక్కువ ధరలో దొరుకుతాయి, ఇక్కడ తెచ్చుకున్న తర్వాత అమ్ముకోవచ్చు లేదా తీసుకోవచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. వీటినన్నిటి కూడా మేము రైలు ప్రయాణంలో పొద్దునే మార్నింగ్ వాస్కో డి గామా అనే ట్రైన్ నుంచి దిగుతున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. కాబట్టి మేము ఇంకా అక్కడి నుంచి చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళే ప్రయాణికులు కూడా ఎవరు కూడా 2 బాటిల్లే కదా 4 బాటిల్లే కదా అని తీసుకురావడం అనే ప్రయత్నం చేయొద్దు. తర్వాత మీ మీద కేసులు అవుతాయి. అసలే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇటువంటి రవాణా చేయడానికి కానీ నిల్వ ఉంచుకోవడానికి కానీ ప్రయత్నం చేయొద్దని కోరుతున్నాం. మా 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈవినింగ్ సమయంలో మరియు కాచిగూడ రైల్వే స్టేషన్లో గోవా నుంచి వచ్చే ట్రైన్స్ చెక్ చేయడము, తర్వాత ఇక్కడ అక్రమ మద్యం ఏమైనా వస్తుందా ఇక్కడ కూడా చేయడము, పాత పాయింట్స్ ఉన్నాయి కొన్ని, ఆ పాయింట్స్ అన్నీ కూడా దాదాపు క్లోజ్ అయినాయి. అవన్నీ అంటే ఏదైతే ఇల్లీగల్ మద్యం అమ్మేటి అన్నీ కూడా వాటి మీద ఆల్రెడీ కేసులు చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ అంటే ఎలక్షన్ పూర్వంగా చేస్తున్నామండి. ఉన్నాయండి. ఇప్పటి వరకు దాదాపు మొత్తం ఎంత వచ్చిందంటే మనకి ఇప్పుడు మీకు వివరాలు ఇస్తానండి, వివరాలు ఇస్తాం. ఓకే. సూర్యాపేట మున్సిపాలిటీకి నీటిని సరఫరా చేయు మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ ఎయిర్వెల్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ రోజు శనివారం నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపాలిటీ అధికారులు తెలియజేశారు. పట్టణ ప్రజలు గమనించి ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తొందరగా మరమ్మతులు చేపట్టి మంచినీటిని అందిస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమం నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి. మేడ్పల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరైన గులాబీ బాస్. తెరాస అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ను గెలిపించాలని పిలుపు. ఈ బిల్డన్ ఇంతటితో సమాప్తం. మరొక బిల్డన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.